ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. అమ్మా, నేను వెళ్ళి ధరణి ఎక్కడుందో చూసొస్తాను. ఎక్కడుందని వెతుకుతావే? ఎక్కడికి వెళ్తావు? ఎవరిని అడుగుతావు? ఏ చిన్న ఆధారం లేకుండా ఇంత పెద్ద సిటీలో ధరణి ఎక్కడుందో ఎలా తెలుసుకుంటావే? తెలీదమ్మా, కానీ ధరణి ఎక్కడుందో తెలుసుకుంటాను. అసలే ధరణి గురించి భయపడుతున్నాను. ఒకటే పీడకలలు, దానికి తోడు కుడికన్ను అదరడం, దేవుడి దగ్గర దీపాలు ఆగిపోవడం, సోదమ హెచ్చరించడం, ఇన్ని భయాలు గుండె నిండా ఉంటే అశ్రద్ధ చేసి దాన్ని వెతక్కపోతే అది ఎక్కడుందో ఎలా తెలుస్తుందమ్మా? వెతకాలి. వెతికితేనే ఏదో ఒక ఆధారం దొరుకుతుంది. నా కూతురు దగ్గరికి నేను వెళ్ళగలను. సోదమ్మ చెప్పినట్టు దాన్ని నేను రక్షించుకోగలను. ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ వస్తుంది, వివరాలేమో ఎవరికీ తెలియవు. వదిలేసి భారం అంత దేవుడి మీద వేసి ఇక్కడే నిరీక్షిస్తూ కూర్చోనా. భయానికి గుండాగి చచ్చేలా ఉన్నాను. వెతుకుతాను. మళ్ళీ నా కూతురుతోనే ఇంటికి తిరిగి వస్తాను. బాయ్ ధరణి. బాయ్. గుడ్ బాయ్. గుడ్ బాయ్ ధీరజ్. టేక్ కేర్. మనం మళ్ళీ కలవకపోవచ్చు. ఇదే మన లాస్ట్ మీటింగ్ కావచ్చు. బాయ్. జాగ్రత్త. నువ్వు జాగ్రత్త. లాస్ట్ మీటా? ఏం మాట్లాడుతున్నావే? కలవకుండా ఎక్కడికి పోతాం? మనం పెళ్లిలో కలుస్తాం కదా. మనం కలవకుండా పెళ్ళెలా అవుతుందే? జనని గారు ఎన్నిసార్లు కాల్ చేశారు? ఎందుకు? ఏమై ఉంటుంది? ఎందుకు ఎన్నిసార్లు కాల్ చేసి ఉంటారు? ధరణి, చెప్పండి. ఎందుకు నాకు ఎన్నిసార్లు కాల్ చేశారు? ఏమైంది? ఏం లేదు. నీ ఫోన్ ఒక 2 సార్లు ట్రై చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది. అందుకే ఏమైందో ఏంటో అని రిపీటెడ్గా ఫోన్ చేయాల్సి వచ్చింది. నీకేం కాలేదు కదా? నువ్వు సేఫ్గానే ఉన్నావు కదా? ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. నేను ఎక్కడికి వెళ్ళానండి? ఎక్కడికి వెళ్ళలేదు. కాలేజ్కి వెళ్ళాను. ఎందుకో ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడే ఇంటికి వెళ్తున్నాను. మీ మిస్డ్ కాల్స్ చూసి ఎందుకు ఎన్నిసార్లు కాల్ చేశారని డౌట్ వచ్చి ఫోన్ చేస్తున్నాను. అలాగా? నీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చేసరికి కాస్త భయం వేసింది.
నీకేమైందో ఏంటో అని కొంచెం టెన్షన్ పడ్డాను. ఏ తల్లైనా కూతురి క్షేమమే కోరుకుంటుంది కదా, అందుకే చాలా భయపడ్డాను. నువ్వు సేఫ్గా ఉన్నావు, నీ మాట విన్నాను. ఇప్పుడు నా మనసు కాస్త కుదుట పడింది. నువ్వైతే క్షేమంగానే ఉన్నావు కదా? నేను క్షేమంగానే ఉన్నానండి. ష్యూర్ కదా? ష్యూర్ అండి, నాకేం కాలేదు. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నేను ఇంటికి వెళ్తున్నాను, ఇంటి ముందే ఉన్నాను. బాయ్ అండి, ఉంటాను. మీరు నా గురించి ఏం వరీ అవ్వకండి. అమ్మా, ధరణి మాట్లాడింది. తను సేఫ్గానే ఉంది. తను ఇంటికి వెళ్ళిపోతుంది. దాన్ని బాగానే ఉంది. ఇందాక కాలేజ్కి వెళ్ళిందట, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందట. అవును, ఎప్పుడు నిజం చెప్పే సోదమ్మా ఎందుకు ఈసారి పొరపాటు పడింది? అంత భయపెట్టింది. ఏదేదో చెప్పింది, మబ్బులు కమ్ముతున్నాయి, రాగు మింగుతున్నాడు అని. ఎంత భయపడిపోయానో. ధరణి మాట విన్నాకే మనిషినయ్యాను. ఏంట్రా సంగతి, ఏమైంది? ప్లాన్ నువ్వేసావు, ఇంప్లిమెంటేషన్ నేను చేశాను. క్రిమినల్ అండ్ సన్ ఆఫ్ క్రిమినల్, క్రూయల్ అండ్ సన్ ఆఫ్ క్రూయల్. దుర్మార్గురాలు కొడుకు చేతులు కలిపితే ఇంకా తిరుగుంటుందా మమ్మీ? నువ్వు ఏం చెప్పావో అదే నేను చేశాను. ప్లాన్ సక్సెస్ఫుల్ గా వర్కౌట్ అయింది. నెక్స్ట్ ఏం చేయాలో, ఎలా వాళ్లతో ఆడుకోవాలో నువ్వు డిసైడ్ చేసుకో మమ్మీ. శభాష్, శభాష్ రా బేటా. శుభవార్త నా చెవిలో వేశావు కదా. ఇక చూడు, వాళ్ళకి సినిమా చూపిస్తాను. సీక్వెల్ సినిమా, లైఫ్ లాంగ్ ఎంటర్టైన్మెంట్ పిక్చర్. దీనికి నెంబర్లుండవు, ఓన్లీ కంటిన్యూటీయే. వాళ్ళు విలవిల్లాడుతూ ఉండటం, మనం కిలకిలా నవ్వుతూ ఉండిపోవడం. అరే, త్వరగా వచ్చేసేరా. అలాగే మమ్మీ, వస్తున్నాను. జనని, ఇక మీ అందరికీ చుక్కలు చూపిస్తాను. వచ్చావా తల్లి? రా. ఫోన్ ఎత్తనంత బిజీగా ఏం చేస్తున్నావు మా కాలేజీలో? మీ నాన్నకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా నీ ఫోన్ ఏంటి స్విచ్ ఆఫ్ వస్తుంది? అనుకోకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందమ్మా. ఆహా, స్విచ్ ఆఫ్ అయిందా? నాన్న, మీకొక గుడ్ న్యూస్. నేను డిగ్రీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. 90% వచ్చింది తెలుసా? ఎంతసేపు ఎక్కడికి వెళ్ళావు బుజ్జమ్మ? నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యానంటే నాన్న సంతోషపడకుండా ఇలా అడుగుతున్నారేంటి? నేను ధీరజ్తో లంచ్కి వెళ్ళానని నాన్నకు తెలిసిపోయిందా ఏంటి?
ఎక్కడికి వెళ్ళలేదు నాన్న. కాలేజ్కి వెళ్ళానంతే. కాలేజ్లో ఒక చిన్న పనుంటే అది చూసుకొని వస్తున్నాను. అందుకే లేట్ అయింది నాన్న. ఏంటమ్మా, ఎన్నడూ లేనిది ఎంత అవలీలగా అబద్ధాలు ఆడేస్తున్నావు? నాన్నతో అబద్ధం ఎంత తేలికగా చెప్పేస్తున్నావు? ఎందుకమ్మా ఇంత ధైర్యంగా అబద్ధం చెప్తున్నావు? అబద్ధాలు చెప్పగలిగే ధైర్యం నీకు వాళ్ళు నూరిపోశారా? వాళ్ల మాటలతో నిన్ను ఏమార్చారు. నువ్వు మారిపోయావు. చివరికి ఈ కన్న తండ్రికే అబద్ధం చెప్పే స్థాయికి నువ్వు ఎదిగిపోయావన్నమాట. చాలా పెద్దదానివైపోయావమ్మా. అబద్ధాలు చెప్తూ నన్నే మాయ చేయాలని చూస్తున్నావు. వాళ్ళు మాయ మాటలు చెప్పి నిన్ను బురిడీలో పడేశారు. నువ్వు వాళ్ళ బుట్టలో పడి నాకు అబద్ధం చెప్తున్నావు కదూ. అబద్ధం చెప్పినందుకు సారీ నాన్న. ఎందుకు బుచ్చమ్మా, ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు? నువ్వు ఆ జననిని కలిశావు, తనతో మాట్లాడావు, అది నేను చూశాను. నువ్వెంతసేపు తనతో మాట్లాడుతూ ఉన్నావు. అందుకే నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు. నేను నీకు డిస్టర్బ్ చేసేవాళ్ళ అనిపించాను. నాతో మాట్లాడడం నీకు నచ్చలేదు, ఇష్టం లేదు. అందుకే అవాయిడ్ చేశావు. నన్ను పరాయి వాణ్ణి చేసి వాళ్ళనే నీ వాళ్ళుగా భావిస్తున్నావు, అంతేగా? లేదు నాన్న, ప్రామిస్ గా చెప్తున్నాను, నన్ను నమ్మండి. ఆవిడ దారిలో కలిసిన మాట నిజమే, కానీ ఆవిడతో 2 నిమిషాల కన్నా ఎక్కువ మాట్లాడలేదు. నేను కాలేజ్కి వెళ్ళిపోయాను. ఆవిడ దారిని ఆవిడ వెళ్ళిపోయింది. ఆ తర్వాత నేను మళ్ళీ ఆవిడ్ని కలవలేదు. నిజం నాన్న, ప్రామిస్. ఇంకా ఆపుతావా? నేను ఇన్నేళ్ల నుంచి నువ్వు నాకు అబద్ధం చెప్పవు అన్న నమ్మకంతో బతుకుతున్నాను. కానీ ఇవాళ మొట్టమొదటిసారి నీ నోటి నుంచి అబద్ధాలు వింటున్నాను. ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగిపోయింది. ఎంత తేలికగా నాతో ఇన్ని అబద్ధాలు ఎలా చెప్పగలుగుతున్నావు తల్లి నువ్వు? ఎందుకు మీరు తన్ని అపార్థం చేసుకుంటారు? ప్రతిదీ మీరు ఊహించిందే కరెక్ట్ అని అనుకోవడం ఎందుకు? తను చెప్పేది నిజమే అనుకోవచ్చు కదా. దోవలో కలిసిందని చెప్తూనే ఉంది కదా, కాదని మీరెలా అంటారు? మనం ఏదో ఒకటి ఊహించుకొని అదే నిజం అనుకోవడం కరెక్ట్ కాదు నాన్న. చూడు, ఇది మా ఫ్యామిలీ మ్యాటర్. ఇందులో తగుదునమ్మా అని నువ్వు అనవసరంగా వచ్చి కలెక్ట్ చేసుకో. మాకు నీ పొజిషన్ ఏంటో, నీ ప్లేస్ ఏంటో తెలుసుకుని నువ్వు బిహేవ్ చేయి. నువ్వు ఉండాల్సిన చోట ఉండు. సందు దొరికింది కదా అని వచ్చి సెంటర్లో సెటిల్ అయిపోవాలని చూడుకో. చూడమ్మా ధరణి, జరిగింది జరిగిపోయింది. తెలుసో తెలియక నువ్వు వాళ్ళ మాటల బుట్టలో పడ్డావు. కానీ ఇప్పుడు చెప్తున్నాను విను. ఇక నుంచైనా నువ్వు వాళ్లతో మాట్లాడకూడదు. వాళ్ళని కలవకూడదు. వాళ్ళు కలిసే ప్రయత్నం చేసినా కూడా నువ్వు వాళ్ళు నీ దగ్గరకు వచ్చే అవకాశం ఇవ్వకూడదు. వాళ్ళ నీడ కూడా నీ మీద పడడానికి వీల్లేదు. ఇక నుంచి నీకు ఏ అవసరం వచ్చినా, బయటికి వెళ్ళాలనిపించినా నాతో చెప్పు. నేను నీతో పాటే వస్తాను. అంతేకాని నువ్వు ఇష్టం వచ్చినట్టు గడప దాటిపోవడానికి వీల్లేదు. నా మాట కాదంటే మాత్రం తర్వాత బాధపడాల్సి వస్తుంది. నాన్న ఇలా మారాడేంటి అనుకుంటే మాత్రం నేను బాధ్యుణ్ణి కాదు. నాన్నేంటి ఇంత కోపంగా మాట్లాడుతున్నారు?
రే బాలు, అక్కకే కాదు నీకు కూడా చెప్తున్నాను, మా ఇష్టం అనే స్థాయికి మీరు ఎదిగితే నేను ఎలాంటి నిర్ణయం తీసుకుంటానో చెప్పలేను. నా కోపం మీకు తెలియంది కాదు. నేను దుర్మార్గుణ్ణి అనుకునే అవకాశం మీకై మీరు తెచ్చుకోకండి. వాళ్ళు ఈ క్షణం నుంచి నాకే కాదు మీకు శత్రువులే. అది గుర్తుంచుకుని మసులుకోండి. తల్లి రాక్షసి ఓ దుర్మార్గమైన ప్లాన్ చెప్పింది. ఈ పిల్ల రాక్షసుడు ఇంప్లిమెంట్ చేస్తా, డోంట్ వరీ మమ్మీ అని హామీ ఇచ్చాడు. ఆ ప్లాన్ ఎంతవరకు వచ్చిందో, వీడెంతవరకు ఇంప్లిమెంట్ చేశాడో అర్థం కావడం లేదు. సక్సెస్ అయిందా? స్ట్రగుల్ అవుతున్నాడా? స్ట్రగుల్ అయితే స్మైల్ ఎందుకు? సక్సెస్ అయితే ఈ పాటికి సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు, నాతో ఈ శక్తి షేర్ చేసుకునేది. కానీ సైలెంట్గా స్మైల్స్ మీదే ఉన్నారంటే ఏంటో డౌట్గా ఉంది. అయ్యిందనా అవుతుందని నమ్మకమా? ఏంటో ఏదున్నా వార్త పూర్తిగా వింటేనే కానీ కన్ఫర్మేషన్ రాదు. జనని, తినకుండా దేని గురించి ఆలోచిస్తున్నావు? పిల్లల గురించేనా? అదేం లేదు, ఏ ఆలోచన లేదు. జనని, నీకో విషయం చెప్పాలనుకుంటున్నాను. పర్మిషన్ ఎందుకు? చెప్పు. రేపటి నుంచి నువ్వు కూడా నాతో పాటు హాస్పిటల్కి వస్తున్నావు. అయితే ఇంకా శక్తి మేనేజింగ్ డైరెక్టర్ పోస్ట్ ఊస్టే. నేను మేనేజ్ చేస్తారా, మెయింటైన్ చేస్తారా అనింది కదా. జనని ఎంటర్ అయిందంటే దీని ఆట కట్టు. వాడి మొహం చూడు ఎలా మాడిపోయిందో. నేను హాస్పిటల్కి ఎందుకు గుణా? ఎందుకంటావేంటి జనని? హాస్పిటల్లో నువ్వు ఒకప్పుడు పనిచేసిన దానివే కదా. నువ్వు మానేసిన తర్వాత నుంచి సరైన యోగా వాళ్ళు లేరు. సో బోర్డు డిసైడ్ చేసింది నీ సర్వీసెస్ చాలా అవసరమని. జనని, నువ్వు తోడుగా ఉంటే హాస్పిటల్కి నాకు కూడా మంచి పేరు వస్తుంది. నాకు ఈ మధ్య కాస్త వర్క్ ప్రెషర్ ఎక్కువైంది. నువ్వు అటు యోగా ఇటు అడ్మినిస్ట్రేషన్ చూసుకోవడానికి నాకు చాలా హెల్ప్ అవుతుంది జనని. అందుకే అందరితో మాట్లాడి యాక్సెప్టెన్సీ తీసుకొని నిన్ను రమ్మంటున్నాను. ఇంక ఈ విషయంలో వేరే ఏం ఆలోచించుకో. నువ్వు నాతో పాటు వస్తున్నావు అంతే. అదే ఏంటి అది ఇది అని వంకలు వెతికే ప్రయత్నం చేస్తున్నావు? భార్య బాధ్యత భర్తదైతే భర్త ఇబ్బందులు గాని కష్ట సుఖాలు గాని పంచుకోవడం భార్య ధర్మం. తను అంతగా చెప్పి నిన్ను పిలుస్తుంటే అది ఇది అంటూ ఏదో మొదలు పెట్టాలని చూస్తున్నావేంటి? అది వస్తుంది లేకుండా మీరు తినండి. పిలిచింది వాడు, వెళ్ళాలా వద్దా అని నిర్ణయించుకోవాల్సింది జనని. మీకేం తెలిసింది? వస్తుంది లేగుణ అని హామీలిచ్చేస్తున్నారు. గుణ, తనకున్న అభ్యంతరమేంటో కాస్త అడిగి ఆలోచించి నిర్ణయం తీసుకో.
ఇది వరకు పనిచేసింది కదా యోగా యోగా అని. ఒక పేషెంట్ కి ఏదో చిట్కా వైద్యం చేయబోతే వికటించి ఆ పేషెంట్ ప్రాణాలే పోయే పరిస్థితి వచ్చిందిగా. అప్పుడు నువ్వెంత బ్యాడ్ అయ్యేవాడివి. ఏదో దేవుడు నీ పక్షాన ఉండబట్టి ఒడ్డున పడ్డావు. ఆ టైంలో హాస్పిటల్ మూసేసే పరిస్థితి వస్తుందేమోనని నేనెంత టెన్షన్ పడ్డానో. ఇదిగో నిర్ణయాలు ఆచితూచి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి గుణా. అక్క, మీ విషయం మీరు మర్చిపోయి అవతల వాళ్ల విషయాల్లో తేలిగ్గా మాట్లాడడం అలవాటు కదూ. నువ్వు కూడా కొన్ని రోజులు మెయింటైన్ చేసావు. నీ మీద ఎలాంటి ఆరోపణలు వచ్చాయో తెలుసు కదా. అయినా తప్పులు ఎప్పుడు ఒకే రకంగా జరుగుతాయని ఎందుకు అనుకుంటున్నావు అక్క? జనని విషయంలో మళ్ళీ అలాంటి జరగదన్న కాన్ఫిడెన్స్ నాకుంది. తన భర్తగా ఏం జరిగినా చూసుకునే రెస్పాన్సిబిలిటీ నాది. ప్రతి పొరపాటు తప్పైపోదు. తప్పుని పొరపాటుని సర్ది చెప్పుకుంటే సరిపోదు. జననీని ఎలా చూసుకోవాలో, ఏ బాధ్యతలు ఇవ్వాలో నాకు తెలుసక్క. దీనికి ఇలా మాటలతో చెప్తే చురుకు ముట్టదు. ఏదో ఒకటి గట్టిగానే చెప్పాలి. ఏంటమ్మా శక్తి, మరి ముట్టించుకొని తింటున్నావు? సాంబారు అద్దుకొని తింటాం కాదు, పోసుకొని పిసుక్కొని తినాలి. అప్పుడే రుచి నసాళాన్ని కట్టుతుంది. లొట్టలేసుకుంటూ కడుపు నిండా తినబుద్దవుతుంది. సాంబార్ పోసుకోమ్మా, సాంబార్ పోసుకో. వేడిగా ఉందా, కాలుతుందా? అరే పసుపు గాని ఆయింట్మెంట్ గాని తీసుకొస్తాను. అయ్యయ్యో ఉండమ్మా.